నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరి ఆదరాభిమానాలతో పంచతంత్ర కథలు అనే శీర్షిక ప్రారంభించడం జరిగింది కొన్ని నెలల క్రితం. చాలామంది చక్కగా ఆదరిస్తున్నారు, పిల్లలకి చెప్తున్నారు. ఇందులో 3 భాగాలు కంప్లీట్ చేసుకున్నా. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం కంప్లీట్ అయిపోయాయి. అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి లింకప్గా ఉంటుంది. అన్నీ కూడా కథలు, ఒక కథ తర్వాత నెక్స్ట్ ఏం కథ వస్తుందని కంటిన్యూషన్ ఉంటుంది. అలా చూసే ప్రయత్నం చేయండి. ఇక సంధి లాస్ట్ ఎపిసోడ్స్లో ఒక 3 కథలు చెప్పుకోవడం జరిగింది. తదుపరి కథ ఏమిటి, ఈరోజు ఏం కథ చెప్పబోతున్నారు గౌరీశంకర్ గారు, తన మాటల్లోనే విందాం. మరొకసారి చెప్తున్నాను, గౌరీశంకర్ గారు నేను అడిగిందే తడవుగా నాకు పరిచయం అయింది మొదలు ఇప్పటి వరకు, ఈ ప్రోగ్రాం చేసే వరకు అసలు ఎక్కడ ఆబ్సెంట్ లేకుండా, ఈవెన్ నేను ఒకవేళ ప్రోగ్రామ్ షెడ్యూల్ మర్చిపోయినా ఒక మెసేజ్ అన్నా వస్తుంది సార్ నుంచి. ఈజ్ సో సిన్సియర్ అని చెప్పొచ్చు. పని పట్ల అంత అంకిత భావం ఉండాలి. అలాంటి కథలు కూడా మన ఈ పంచతంత్ర కథల్లో వస్తూ ఉంటాయి. అందుకనే ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని, మీకు ఎలా అనిపించింది ఎపిసోడు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సంధికి సంబంధించి మనం కథలు మొదలుపెట్టాం. 4 కథలు, ఒకటి ఉపోద్ఘాతం లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది. ఈ కథ ఏ విధంగా ప్రారంభమవుతుంది, సంధి ఏర్పడిందా చెప్పండి. అలాగే ఈ కథ బ్రాహ్మణుడు మేక అని ఆ కథ పేరు. ఇదేమిటంటే ఒక ఊళ్ళో, అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరినైనా మోసం చేయాలి అనుకున్నప్పుడు అనేక రకాల మార్గాలు ఉంటాయి. ఏదో ఒక మార్గం ద్వారా మోసం చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నప్పుడు ఏదో ఒక మార్గంలో మనం మోసం చేయడం అనేది ఈ లోకంలో చాలా తరచుగా సహజంగా జరుగుతూ ఉంటుంది. దానికి ఈ కథ ఉదాహరణ చెప్పారు. కాబట్టి అక్కడ మేఘపర్ణుడు చిత్రపర్ణుడికి ఈ విధంగా నేను హిరణ్య గర్భుడిని మోసం చేశాను సుమా అని చెప్తూ ఈ కథ చెప్తాడు. అక్కడ బ్రాహ్మణుడు, ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు యజ్ఞం చేయడానికి, సాధారణంగా బ్రాహ్మణులు పౌరోహిత్యము, అర్చకత్వము, యజ్ఞయాగాదులు పూర్వకాలంలో వాళ్ళు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. ఈ యజ్ఞయాగాదులలో ఒక జంతు బలి ఇవ్వటం అనేది ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అంతా సహజం. అయితే ఆ యజ్ఞం చేయడానికి ఒకరోజు ఒక యజ్ఞం చేయాలనుకుని దానికోసం ఒక మంచి మేకను అంగళ్ళలోకి వెళ్ళి ఒక మంచి మేకను కొనుక్కుని ఆ మేకను తన ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది దాన్ని మేకని పట్టుకురావడానికి తన దగ్గర ఉన్నటువంటి అంగవస్త్రం, అంటే ఇలా పూర్వం ఇలా మనం ఏమంటాం, ఒక చిన్న టవల్ లాంటిది, ఒక ఉత్తరీయం లాంటిది, అలా కండువా లాంటిది, పైన కండువా లాంటిది, అది తీసి ఆ మేక మెడకు చుట్టి దాన్ని అలా లాక్కొని వస్తూ ఉంటాడు. అది అంటే ఏదో ఒకటి దాన్ని లాక్కురావడానికి కావాలిగా, ఆ మేకను ఎత్తుకొని రాలేడు. అది ఎందుకంటే అది బాగా బలిష్టంగా ఉంది, బాగా కండబట్టి బాగుంది, అది లాక్కొని వస్తూ ఉంటాడు. ఇలా అతను దారిలో వస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా ఒక 4 దొంగలు ఈ దృశ్యాన్ని చూస్తారు. చూసి ఈ బ్రాహ్మణుడు చూస్తే చాలా అమాయకంగా ఉన్నాడు, చాలా తేలిగ్గా మనం ఇతను మోసం చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ మేకని మనం ఎలాగైనా లాక్కోవాలి. ఆ మేక చూస్తూ ఉంటే బాగా బలిష్టంగా కండపట్టి బాగా ఉంది. కాబట్టి ఆ మేకను మనం దొంగిలిస్తే దాన్ని హాయిగా కోసుకొని, చంపి కోసుకొని వండుకొని తిని మనం హాయిగా ఎందు చేసుకోవచ్చు అని, పండగ చేసుకోవచ్చు అని ఆ దొంగలు ఒక ఆలోచన చేస్తారు. అయితే ఎలా మోసగించి ఆ మేకను దొంగిలించడం అని ఈ 4 కూడా ఆలోచిస్తూ ఉంటే ఒకతను అంటాడు, ఆ 4 దొంగల్లో ఒకతను అంటాడు, లేదు లేదు, ఇది పట్టపగలు మనం ఎలా దొంగతనం చేయగలం, ఇదంతా కూడా. అతను అలా బజార్లోంచి వెళుతూ ఉంటాడు. మనం ఏదైనా లాక్కుంటే అందరికీ తెలిసిపోయేది. ఆ రోజుల్లో రాజభటులు, ఈ రోజుల్లో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో అప్పుడు రాచరిక వ్యవస్థ. అది మరి రాజభటులకు తెలిసి మనల్ని పట్టుకుంటారు, శిక్ష వేస్తారు. అది సాధ్యమయ్యేలాగా లేదు అని మొదటి దొంగ ఒక అనుమానం వ్యక్తం చేస్తాడు. అప్పుడు రెండవ దొంగ అంటాడు, లేదు లేదు, తెలివి ఉంటే ఎలాగైనా చేయొచ్చు, మనం తిమ్మిని బొమ్మిని తిమ్మిని చేయొచ్చు. అందుకు నేను ఒక కథ చెబుతాను విను. పూర్వం ఏంటంటే నమ్మించి మోసం చేయటం ఎలాగో, ఆ మోసం నుంచి
తప్పుకోవటం ఎలాగూ అనే దానికి నేను ఒక కథ చెప్తాను. ఇప్పుడు నమ్మించి అతన్ని మోసం చేద్దాం, ఆ మోసం నుంచి మనం ఎలా తప్పుకుందాం, దీనికి నేను ఒక కథ చెబుతాను వినండి అని ఈ నలుగురు దొంగల్లో ఒక దొంగ మిగతా దొంగలతో అంటూ ఉంటాడు. ఆ కథ ఏమిటి అని అంటే, ఆ కథ ఒక మొసలి కోతి, ఈ మొసలి కోతికి సంబంధించిన కథ చెబుతాడు. అది మనకి ఈ దొంగల కథ పూర్తి అవ్వలేదు. ఈ దొంగల కథల్లోనే ఒక దొంగ మరో దొంగకు చెబుతున్నటువంటి కథల్లో మరో 2 కథలు వస్తాయి. కాబట్టి ఆ కథ ఇందులోనే మనం చెప్పుకుందాం. అది 4వ కథ అయితే ఇది 5వ కథగా మనం చెప్పుకోవచ్చు. ఈ దొంగల కథకి ఎండింగ్ 6వ కథ తర్వాత మనకి దీనికి ఎండింగ్ కన్క్లూజన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ దొంగకి చెప్పిన కథ ఏమిటి అంటే, ఒక అడవిలో ఒక మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుంది. ఆ కోతి ఒకప్పుడు బాగా బంధువర్గం కలిగింది, బాగా సంపద కలిగినటువంటి కోతి, ఎంతోమంది ఉండేవారు. ఆ బంధువులంతా కూడా ఈ కోతిని మోసం చేసి కోతి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా వాళ్ళు లాక్కొని చివరికి ఈ కోతిని ఏకాకించేసి వదిలేస్తారు. ఏవో గొడవలతో ఈ కోతి ఏకాకి అయిపోయి ఇంకెక్కడా దిక్కులేక అలా అడవుల్లో తిరుగుతూ ఒక మేడి చెట్టు పైన ఏదో చిన్న ఆశ్రయం సంపాదించుకొని అక్కడ నివసిస్తూ ఉంటుంది ఆ చెట్టు పైన. అలా నివసిస్తున్నప్పుడు ఆ మేడి చెట్టు పైన అన్ని మేడి పండ్లు ఉంటాయి. మనకు తెలుసుగా మేడి పండ్లు చూడ మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడ కురుగులుండు. సో ఆ మేడి చెట్టు పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. అప్పుడు ఒకరోజు ఆ మేడిపండు తింటూ ఉన్నప్పుడు ఆ చెట్టుకున్న పళ్ళన్నీ తీసి అది అప్పుడప్పుడు ఆ కోతి తింటూ ఉంటే, అది తినేటప్పుడు కొన్ని పళ్ళు జారిపోయి ఆ చెట్టు కింద ఒక చిన్న నది ఉంటుంది, ఆ నదిలో పడుతూ ఉంటాయి. ఆ నదిలో ఎప్పుడైతే చెట్టుపై నుంచి కాయ నదిలో పడగానే, నీటిలో పడగానే బుడుగుమని శబ్దం వస్తూ ఉంటుంది. నీటిలో ఏదైనా రాయి వేస్తే ఒక శబ్దం వస్తుంది కదా. ఈ కోతికి అదేదో చాలా సరదాగా అనిపిస్తుంది. ఇదేదో బాగుంది అని మరొక పండు విసురుతుంది. మళ్ళీ ఆ నీళ్లు చిమ్మి ఒక శబ్దం రావటం, అలా అది ఒక సరదాగా దాంతో ఆడుకుంటూ ఆ పళ్ళు వేస్తూ తింటూ అలా ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ నది పక్కన ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి ఇదంతా చూస్తుంది. చూసి దగ్గరికి వెళ్ళి అది వేస్తున్న పళ్ళను, మొసలి సాధారణంగా నీళ్లలో ఉంటుందిగా, ఆ మొసలి ఆ పళ్ళను తింటూ ఉంటుంది. అది వేసిన పండు నీళ్లలో పడగానే ఇది లట్టుకున్న పట్టుకుని అందిపుచ్చుకొని తింటూ ఉంటే ఇదేదో చాలా రుచిగా తీయగా పండు బాగుంది అనుకొని ఈ కోతి వేస్తున్నప్పుడల్లా ఈ మొసలి పండ్లు తింటూ ఆనందిస్తుంది. అలా కోతికి మొసలికి రెండింటి మధ్యలో కొన్నాళ్ళు పోయాక బాగా సఖ్యత, బాగా స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు కోతి బావ నువ్వు వేసే పళ్ళు బాగున్నాయంటే అప్పుడు మొసలి బావ బాగున్నాయి. ఇలా 2 కూడా చాలా అన్యోన్యంగా ఫ్రెండ్స్ అయిపోతాయి. ఫ్రెండ్స్ అయిపోయిన సమయంలో ఈ మొసలికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, భార్య పిల్లలు అది ఇదంతా కూడా. ఈ మొసలి ఈ స్నేహంలో పడిపోయి, ఈ కోతి స్నేహంలో పడిపోయి ఆ పండ్ల రుచి మరిగి తన ఇల్లుని మర్చిపోతుంది, భార్యను పిల్లల్ని అందరినీ మర్చిపోతుంది. అక్కడ ఇంటి దగ్గర మొసలి భార్య, అదేంటి నా భర్త ఇంటికి రావటం లేదు, ఎన్నాళ్ళు అయ్యింది, అసలు ఏం జరిగింది, ఎక్కడున్నాడు అని ఆ భార్య తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసి సర్వెంట్ మేడ్ వెళ్ళి ఎక్కడున్నాడో వెతికి జాడ తెలుసుకొని రమ్మని చెప్పి ఆ దాసిని పంపిస్తుంది. ఈ దాసి వెతుక్కుంటూ ఆ అడవిలోకి వస్తుంది. అప్పుడు అక్కడ తెలిసిపోతుంది, ఓహో ఈ మొసలి ఆ కోతితో స్నేహంలో పడి ఇల్లు వాకిలి అన్నీ మర్చిపోయాడు. ఒక్కొక్కప్పుడు అంతేగా, మామూలుగా సమాజంలో కూడా మగవాళ్ళు స్నేహితులతో పడిపోయి భార్య పిల్లల్ని మర్చిపోవడం, దుర్వ్యసనాలకి లోను కావడం ఇలాంటివన్నీ ఉంటాయి. అలా ఈ దాసి ఇవన్నీ తెలుసుకొని నెమ్మదిగా వచ్చి ఆ యజమానిరాలతో చెప్తుంది. అంటే ఆ మొసలి భార్యతో, అమ్మగారు ఇలా అయ్యగారు కనబడ్డారు, అక్కడెక్కడో ఉన్నారు, ఒక కొత్త ఫ్రెండ్ దొరికాడు, ఆ కోతితో స్నేహం చేసి మరి అన్నీ మర్చిపోతున్నాడు అనేటప్పటికీ ఎలా ఆ స్నేహాన్ని ఎలా చెడగొట్టాలి, తన భర్తను మళ్ళీ తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలి అని ఈ మొసలి భార్య ఆలోచిస్తూ ఉంటుంది.
ఓకే. ఈలోగా ఏం జరుగుతుంది, ఆ మొసలికి కొన్నాళ్ళు పోయాక ఇల్లు, భార్య, పిల్లలు గుర్తొచ్చి ఇంటికి తిరిగి వస్తాడు ఆ మొసలి. ఇంటికి తిరిగి రాగానే భర్త వస్తున్నాడని తెలిసి ఈ మొసలి భార్య ఆ, ఏ జబ్బు లేకపోయినా తనకి ఏదో పెద్ద జబ్బు ఉంది, రోగం వచ్చింది అన్నట్టుగా ముసుగు తన్ని పడక మీద పడుకొని ఉంటుంది. ఇతను రాగానే అయ్యో ఏమైంది ఏంటి, నా భార్యకి ఏమైంది, ఇలా మంచం మీద పడుకొని ఉంది దుప్పటి కప్పుకొని అంటే అప్పుడు దాసి చెబుతుంది, అయ్యగారు అయ్యగారు మరి మీరు వెళ్ళినప్పటి నుంచి అమ్మగారు బెంగ పెట్టుకున్నారు, మరి అమ్మగారికి బాగా రోగం వచ్చేసింది, వైద్యులు వచ్చి చూశారు, ఆ వైద్యులు ఏమన్నారంటే ఈ రోగం తగ్గడానికి కోతి గుండెకాయతో చేసిన మందు వాడితే, కోతి గుండెకాయతో చేసిన మందు వాడితే ఆ రోగం నయం అవుతుందట. మరి అది ఎలా మీరు సంపాదిస్తారో ఏం చేస్తారో, అమ్మగారు బతకాలి అంటే మరి మీ చేతుల్లోనే ఉంది, సరి అయిన వైద్యం చేయించండి, ఆ కోతి గుండెకాయతో మందు చేసి ఇస్తే అమ్మగారు మామూలు మనిషి అయిపోతారు అని ఇవన్నీ చెప్తుంది. అప్పుడు ఈ ముసలి ఆలోచనలో పడుతుంది, కోతి గుండెకాయ అంటే నా స్నేహితుడు కోతి ఉన్నాడు, కానీ అతన్ని మోసగించి అతన్ని చంపి అంతే గుండెకాయ తెచ్చి నా భార్యను బతికించుకోవడం అంటే స్నేహధర్మం. అక్కడ మళ్ళీ స్నేహధర్మమా భార్యను బతికించుకోవడం, ఇక్కడ వాళ్ళు చిన్న సంఘర్షణ. ఆ మొసలి కూడా కొంతవరకు నిజాయితీగానే ఆలోచిస్తుంది. ఆలోచించి రకరకాలుగా ఆలోచించి ఇంతకాలం నమ్మాడు, నాతో స్నేహంగా ఉన్నాడు, మేమంతా కలిసి తిరిగాం, అటువంటి స్నేహితుడిని నేను మోసం చేసి వాడిని చంపి ఆ గుండెకాయ ఎలా తీసుకురాగలను అని చెప్పేసి అలా అని భార్యను మరి అది అన్యాయమే. అలా అంటే మరి భార్య బతకదు. ఇప్పుడు ఈ ధర్మ సందేహంలో పడిపోయి ఇటు స్నేహితుడిని మోసగించడమా భార్యని బతికించుకోవడమా, ఈ రెండింటి మధ్యలో నలిగి చివరికి భార్యని బతికించుకోవడానికే మొగ్గు చూపుతాడు, నిర్ణయించుకుంటాడు. సరేలే ఏముంది, స్నేహితుడు, భార్య, పిల్లలు, ఇది ముఖ్యం కదా, రక్త సంబంధం అంటే స్నేహబంధం రక్త సంబంధం, బాగా చెప్పారు. అలా అన్నప్పుడు చివరికి ఏం చేస్తాడు, సరే ఎలాగైనా సరే నేను ఇంకా తప్పదు అని చెప్పేసి ఆ భార్యకి నచ్చజెప్పి నీ జబ్బు త్వరలోనే నయం చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పి మళ్ళీ తిరిగి కోతి దగ్గరికి వస్తాడు. కోతి దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు అక్కడ భార్య ఏం చేస్తుందంటే దాసి చెప్తుంది, కోతి గుండెకాయ మందు కావాలి అది అని చెప్పినప్పుడు అతను వింటాడు. తర్వాత కోతి ఇచ్చినటువంటి మేడిపళ్ళు ఏవైతే ఉంటాయో అవి పట్టుకొచ్చి భార్యకి ఇస్తాడు. భార్యకి ఇస్తే భార్య ఆ కోతి పళ్ళు తిని ఈ పళ్ళు ఎవరిచ్చారు ఏమిటంటే, ఫలానా స్నేహితుడు నాకు కోతితో స్నేహం ఏర్పడింది, అతను పళ్ళు ఇచ్చాడు, ఇంతకాలం నేను అతనితోనే ఉన్నాను అంటే, అయ్యో అంత మంచి స్నేహితుడిని నువ్వు ఇంటికి తీసుకురాకుండా ఎలా ఉన్నావు, నువ్వేదో రకంగా అతన్ని ఇంటికి తీసుకొనిరా అని చెప్పి ఈ భార్య నటించి చెప్తుంది. అప్పుడు ఈ మొసలికి భార్య అతన్ని తీసుకురమ్మంది. తర్వాత అతన్ని మనం ఎలాగో మోసగించి ఆ గుండెను సంపాదించి మందుగా వాడొచ్చు అని చెప్పి భార్య చెప్పిన మాట విన్నట్టు, తన అనుకున్న దాన్ని సాధించినట్టు మళ్ళీ తిరిగి ఈ మొసలి కోతి దగ్గరికి వెళుతుంది. వెళ్ళి ఇలా చెబుతుంది, నువ్వు ఇచ్చినటువంటి పళ్ళు నా భార్యకి ఇచ్చాను, మరి కోతి దగ్గర చెప్పాలిగా, నేను ఏ కారణం చేత కోతిని తీసుకురాగలుగుతాడు, నిన్ను చంపి నీ గుండె నా భార్యకి ఇస్తాను అని చెప్పలేడుగా, కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. ఆ చెప్పడానికి ఒక వంక ఏమిటంటే, నా భార్యకి నీ పళ్ళు ఇచ్చాను, నా భార్య ఆ పళ్ళు తిని సంతోషించింది, ఇంత మంచి స్నేహితుడిని మన ఇంటికి అతిథిగా తీసుకురమ్మంది, కాబట్టి నువ్వు ఎలాగైనా మా ఇంటికి రావాలి, ఇది అసలు అక్కడ ప్లాన్, ఉపాయం చేత. ఉన్న విషయం చెప్తే కోతి రాదుగా, అందుకని నువ్వు ఎలాగైనా రా అంటే ఆ కోతి పాప అమాయకంగా, చెల్లెమ్మ ఇలా అందా, తప్పకుండా నేను వస్తాను చెల్లెమ్మ ఇంటికి, అప్పుడే వరసలు కలిపేసుకుని సరే అని చెప్పి ఆ కోతి చెట్టు దిగేసి ఈ మొసలి వీపు పైన కూర్చొని వెళ్తుంది. ఆ నదిలో నుంచి ఆ మొసలి వీపు పైన కూర్చొని ఇలా నది ఈదుకుంటూ వస్తూ ఉంటుంది. ఈదుకుంటూ వచ్చేటప్పటికి నదిలో సగం దూరం వచ్చేటప్పటికి ఈ మొసలి ఇంకా తన మనసులో ఘర్షణ
ఉంటుంది. ఈ స్నేహితుడిని నమ్మి నేను తీసుకెళ్తున్నాను, ఇతనికి ద్రోహం చేస్తున్నాను, నా భార్య కోసం చేయక తప్పదు అని అలా నీళ్ళలో వస్తూ ఉత్సాహంగా ఉండదు. తర్వాత ఆ ఈదటం కూడా వేగంగా ఈదలేకపోతుంది. దీని యొక్క ఈ పరిస్థితిని కోతి గమనిస్తుంది. కోతి గమనించి, మిత్రమా మిత్రమా ఎందుకు నువ్వు చాలా డల్గా ఉన్నావు, అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇలా ఈదలేకపోతున్నావు ఏమిటంటే, ఆ మొసలి ఏమరుపాటున నా భార్య ఇలా జబ్బు పడింది, నా భార్యకి కోతి గుండెకాయతో చేసిన మందు కావాలి, అది ఎలాగూ అని చెప్పేసి నేను ఆలోచనలో ఉన్నానని అది ఏమరుపాటున ఉన్న విషయం చెప్పేస్తుంది మొసలి. అది ఎలా చెప్పింది, ఎందుకు చెప్పింది అనేది ఏమరపాటున చెప్పేటప్పటికి అప్పుడు కోతి, ఓహో వీడు నన్ను అందుకు తీసుకువెళుతున్నాడని చెప్పి అప్పుడు కోతి ఏమంటుందంటే, అయ్యో నా చెల్లెమ్మ కోసం నేను ఆమాత్యం సహాయం చేయనా, నా గుండెకాయ ఇచ్చి నా చెల్లెమ్మను బతికించుకుంటాను, కాబట్టి నువ్వేమీ దిగులు చెందకు. అయితే ఒక చిన్న విషయం, నేను చాలా వృద్ధుణ్ణి, అంటే బాగా నాకు బాగా ముసలితనం వచ్చింది. ఈ ముసలితనంలో గుండెకాయ బరువును మోయలేక ఈ గుండెను నేను ఇంటి దగ్గర ఇంట్లో గూట్లో పెట్టి వచ్చేసాను. కాబట్టి అయ్యయ్యో ఈ మాట ముందు మనం బయలుదేరే ముందు చెప్పుంటే నేను గుండెకాయ పట్టుకొని వాడిని కదా, నువ్వు మధ్యలోకి వచ్చాక చెబుతున్నావు, కాబట్టి అయ్యయ్యో అంత చెయ్యనా, నేను తప్పకుండా చేస్తాను, మరి ఎలా, గుండెకాయ అక్కడ ఇంట్లో పెట్టి వచ్చాను అంటే అప్పుడు ఆ ముసలి, అది అమాయకమే, ఇది చాలా తెలివైంది, అయ్యయ్యో అలాగా, సరే మళ్ళీ వెనక్కి వెళదామని చెప్పేసి వెనక్కి వస్తారు. వెనక్కి రాగానే అప్పుడు ఆ నది ఒడ్డుకు రాగానే వెళ్ళి తీసుకొస్తాననగానే ఆ ముసలి నమ్ముతుంది. ఈ కోతి చెంగున దూకేసి చెట్టుపైకి వెళ్ళి, ఓరి దుర్మార్గుడా, నేను ఇంతకాలం నీతో స్నేహం చేస్తే చివరికి నన్ను మోసం చేసి నన్ను చంపి నా గుండెకాయ తీసుకెళ్ళి నీ భార్యను బతికించుకుందాం అనుకున్నావా అని ఆ మోసం చేయబోయినటువంటి మోసాన్ని కోతి తెలివితో ఆ మోసాన్ని జయించి తన ప్రాణాల్ని కాపాడుకుంది. కాబట్టి మనకి జీవితంలో ఏవైనా కొన్ని మోసాలు ఎదురైనప్పుడు ఆ మోసం నుంచి ఎలా బయటపడాలి అనేది మనం సమయస్ఫూర్తితో ఆలోచించాలి అనే విషయం ఇక్కడ ఆ దొంగ ఆ మేకను ఎలా మనం దొంగిలించాలి అనే విషయంలో వీళ్ళకి చెప్తున్న క్రమంలో ఈ కథ, ఈ కోతి చాలా బాగుంది కథ. ఈ కథ నేను నిజానికి ఎక్కడో విన్నట్టుగా, చదివినట్టుగా కూడా గుర్తొస్తుంది సార్ చెప్తూ ఉంటే. మీకు అలాంటి ఫీలింగ్ ఏదైనా కలిగిందా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నిజంగా ఇలాంటి చాకచక్యంగా ఆలోచన శక్తి ఉండాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించే ఆలోచిస్తాం, ఆ సమస్యని ఎలా అధిగమించాలి అనే థాట్ రాదు. ఎందుకు అంటే అప్పుడు మనకున్న మానసిక పరిస్థితి కానివ్వండి, ఆ భయం కానివ్వండి అక్కడికి ఆపేస్తుంది. కానీ ఆ భయాన్ని కొంచెం జయించి దాన్ని పక్కకి పెట్టి దీని నుంచి ఎలా మనం బయటపడాలి అనే ఆలోచన చేస్తే ఖచ్చితంగా కోతిలాగా హ్యాపీగా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానానికి, వాళ్ళు ఉండే ప్లేస్కి చక్కగా చేరుకుంది. చాలా అంటే చాలా తెలివిగా తప్పించుకుంది. నచ్చింది కదా మీ అందరికీ ఈ కథ? తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కథతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.